ठीक है अंदर जाओ दरवाजा बंद करो గుడ్ మార్నింగ్ సర్దార్జీ. నమస్తే. కత్తేసుకు బయలుదేరారు ఎవరిని నరకడానికి? అదేం లేదు భాయ్, జాగింగ్ కి. జాగింగ్ కా? దానికి కత్తి ఎందుకండి? సేఫ్టీ భాయ్, సేఫ్టీ. ఓహో. మనం చేసేది ఫైనాన్స్ బిజినెస్ అయినా ఓ చేత్తో జాగింగ్ చేస్తాం, ఓ చేత్తో ఫైనాన్స్ ఇస్తాం. ओ पति जी, दूध नहीं आया, थोड़ा वीरा बाबू को बुलाओ. ठीक है. ఓ పాల కోసం వెయిటింగ్. మా ఇంట్లో 1 లీటర్ పాలు ఉన్నాయి, తెచ్చేవనా? अच्छा दीजिए, इमरजेंसी में हेल्प అలాగే है. బీవీ. इमरजेंसी नहीं, अर्जेंट नहीं. वीर बाबू आता है, हमारा दूध लाता है. तुम अंदर जाओ, तुम बाहर जाओ. తెచ్చేవనివ్వండి నాయక్ జీ. मैं नायक नहीं, कल नायक हो. तुम जाओ. వెళ్ళే. నమస్తే సార్. ఏంటి ఇక్కడ మాటేశారు? ఇదిగోండి మేడం గారికి పాల ప్యాకెట్ న్యూస్ పేపర్ ఇచ్చేయండి. ఇస్తాను గాని సర్దార్జీ భార్యని చూస్తుంటే పగటిపూట రాత్రులు నిద్రాడతలేదురా. ఆవిడ మరీ అంత భయంకరంగా ఉండదే. భయంకరం కాదే, ఆవిడ చూస్తుంటే జింతాక ఓహో, ఎలాగైనా ఆవిడ లైన్ లో పెట్టాలి. నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేయరా? అదే ఉందండి, సింపుల్. ఓ 1000 కొట్టండి. వెయ్యేనా? ఆవిడకి కాదు, నాకు. ఇస్తాను గాని మంచి సలహా చెప్పరా. ఏం లేదండి, రేపు మన సర్దార్జీ జాగింగ్ వెళ్ళగానే వాళ్ళకేసి హిందీ పేపర్ బదులు తెలుగు పేపర్ వేస్తాను. వాళ్ళు హిందీ పేపర్ తీసుకెళ్లి తలుపు కొట్టండి, ఆవిడ అలా ఓపెన్ చేస్తుంది. ఏమండి మన పేపర్లు మారిపోయి లైన్ లో పెట్టండి, అంతే, మ్యాటర్ ఫినిష్. అయ్యో బాబోయ్, నీది సూపర్ నెట్వర్క్ రా. ఏమండి 1000. ఇదిగో. ఇదేంటి 500 ఇచ్చారు? పని అయిపోయిన తర్వాత మిగిలిన 500 ఇస్తాను. ఈ పేపర్ పాల ప్యాకెట్ ఇచ్చేయి. कौन है? నమస్తే జీ. सरदार जी घर में नहीं है, जॉगिंग को गया. ఆ సంగతి తెలిసే మై ఆయా హూ. क्या? అది వీరబాబు గారు నాది మీకు మీది నాకు వేసి గోల్మాల్ చేశాడు. మీది మీకు ఇచ్చేద్దామని వచ్చాను. ఏంటది? పేపర్. మీరు ఇంకేమన్నా అనుకున్నారా? మ్మ్హ్. ఆ? మీది పేపర్ మీరు పట్టుకెళ్ళండి. నువ్వు ఈ మాట నాకు వదులుతానా? జీవితాంతం వదలను. ఏంటిది? సర్దార్ జీ వస్తే బర్బాద్ చేస్తాడు. నువ్వు మేనేజ్ చేస్తాను. अरे तू मेरा बीबी का हाथ क्यों पकड़ा रहे? సర్దార్జీ, ఈవేళ రాఖీ పౌర్ణమైనా స్వీట్ తీసుకొచ్చాను. राखी రాఖీ కూడా తీసుకొచ్చాను. राखी मुबारक. రాఖీ ముబారక్. राखी मुबारक. ముబారక్. ओ मेरे प्यारी, हाथ लाओ, स्वीट देवो. రాఖీ ముబారక్, రాఖీ ముబారక్. वो अच्छा आदमी है, वो अच्छा. हाँ? मेरा हाथ को राखी? वो पागल है. पागल वो नहीं, तू है. రే ఏంట్రా డల్గా ఉన్నా? రే అసలు అమ్మాయిని అర్థం చేసుకోలేకపోతున్నాను రా. నీ ముందు చాలా మంది ట్రై చేశారు, అందరూ ఫెయిల్ అయ్యారు. నా మాట విని నువ్వు కూడా మానే. అమ్మాయిలకు మనం ఎలా ఉంటే నచ్చుతామో ముందే తెలిస్తే వాళ్ళని సెట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది కదరా. అమ్మాయిల దగ్గర లేనిది మన దగ్గర ఉన్నది ఏంట్రా? మొలతాడు. రే 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 అనొద్దు అనొద్దు. ఆల్ రైట్, తెలుగు సినిమాలో ఆల్ టైమ్ రొమాంటిక్ హీరో ఎవరో తెలుసా? రాజుబాబు. రే ఛీ, నువ్వు ఖచ్చితంగా సారీరా సారీరా చెప్పరా. రే రాజుబాబు కమెడియన్ రా. శోభన్ బాబు. శోభన్ బాబా ఎందుకనరా? ఎందుకంటే శోభన్ బాబుకి ఒళ్ళంతా జుట్టుంది కాబట్టి. అయితే రే అమ్మాయిల దగ్గర లేనిది అబ్బాయిల దగ్గర ఉన్నది అదే జుట్టా. అవునరా, అందుకే వాళ్ళు ఎలుగుబంటిలో ఒళ్ళంతా జుట్టున్న అబ్బాయిలంటే ఇష్టపడతారు. దీన్ని బట్టి నీకేం అర్థమైందిరా? శోభన్ బాబుకి ఎలుగుబంటికి పెద్ద తేడా లేదురా. రే కాదురా, మగాళ్ళు షర్ట్ ఇప్పితే ఎలుగుబంటిలా ఒళ్ళంతా జుట్టు ఉండాలి. కరెక్ట్ కరెక్ట్. మంజు కూడా ఎలుగుబంటి అంటే చాలా ఇష్టం రా. అరే ప్రసాద్ రే ఈడొకడు. రే ఎలుగుబంట్లు కుందేళ్లు నచ్చాయని నువ్వు కూడా నచ్చాలని రూల్ ఏం లేదురా. నా మాట విని మంజుతో డైరెక్ట్ గా మాట్లాడే. ఏంటి డైరెక్ట్ గా మాట్లాడేది? మంజుని చూస్తే ఇక్కడ డ్రాప్స్ పడుతున్నాయి. రే ఫోన్ లో మాట్లాడడానికి భయం ఏంట్రా? ఫోన్ లో మాట్లాడడానికి భయం ఎందుకురా? ఫోన్ తీసుకో, ఫోన్ తీసుకో. హలో అంకుల్ రా. అంకులా ఇక్కడి ఇక్కడి ఊరుగా. హలో, మేము మళ్ళీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచే మాట్లాడుతున్నాండి. మా ఇంట్లో కరెంట్ ఉంది, లైట్లు వెలుగుతున్నాయి, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఫ్యాన్ చుట్టూ మేము కూడా తిరుగుతున్నాం. అది తిరిగిన చాలు కట్టేసి పడుకోండి. ఎలా ఇచ్చాను? ఏంట్రా ఇచ్చేది? అతను ఎందుకు వచ్చి ఇక్కడ నువ్వు?
డ్రాప్స్ రా చా డ్రాప్స్ అడిగాను. ఆగండి, కూర్చోండి. హాయ్ మన్మదా. బాబాజీ మా బాబాయ్. ఏంటిది? క్యాట్ వాక్, పిల్లి నడక. నీకు మామూలు నడకే రాదు, మళ్ళీ పిల్లి నడక ఒకటి. ఛ, ఊరుకోండి. ఇలా నన్ను చూస్తుంటే ఎలా ఉంది? గుండె ఆగిపోయేలా ఉంది. ఏమే, ఈ వయసులోనే మా నాన్న హార్ట్ అటాక్ వచ్చి పోయాడే, నన్ను పంపించేద్దామని చూస్తున్నావా? ఈ మాత్రం దానికోసమేగా రోజు రాత్రులు చేయవలసిన పనులన్నీ మానేసి ఎఫ్టీవీ చూస్తున్నారు. ఏ ఆ ఎఫ్టీవీలో అమ్మాయిలా లేనా నేను? ఎఫ్టీవీలో అమ్మాయిలాగా? డిస్కవరీ ఛానల్లో జంతువులా ఉన్నావే. మిమ్మల్ని కాసులు, ఈ బట్టలు ఇస్త్రీ చేసి మీ ఇంట్లో పెట్టు. సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చాక తీసుకుంటా. అలాగే. ఏ చిట్టిబాబు, రాత్రి ఎవరు అమ్మాయితో ఆటోలో వెళ్ళడం చూశాను. ఎక్కడి దాకా వెళ్ళావేటి? ముద్దులు దాకానే. ఈవేళ నువ్వు వస్తావేటి? నీ నోట్లో నోరెట్టుకో. కరెక్టే. మగోళ్ళ నోట్లో మగోళ్ళ నోరెడితే ఏం బాగుంటుంది చెప్పు. ఏదో క్వశ్చన్ చేయటం, ఆన్సర్స్ ఇస్తే ఫీల్ అవుతుంది. ఇదిగో చిట్టి బాబు, నీ కూడా ఏంటి? ఈ మధ్య పంజాబ్ కు పోయినావట కదా? అవును. పంజాబీ రాక మా వాళ్ళతో ఇబ్బంది పడి ఉంటావు. లేదు, తెలుగు భాష రాక మీ వాళ్ళే నాతో ఇబ్బంది పడ్డారు. ఇదేమనవరా 100 గోళీ సోడాలు వచ్చారు. ఏం చెప్పావురా? సిక్కుడు అంతగానే వేస్తున్నాడు. నువ్వు మా అక్కని ఎంత కామెడీగా చంపావో చెప్పాను. దాన్ని సిక్కోడు జోక్ అనుకుని నవ్వేస్తాయి. బాబోయ్, అనవసరం గెలికనివ్వండి. ఇదిగో నాయరు, ఎదవ సోక్ కాకపోతే చిన్న పిల్లడు చేత పళ్ళు దోమించుకుంటావా? ఆ కట్టుడు వాళ్ళు బయటకు తీసి తోముకోవచ్చు కదా నువ్వు. జ్ఞానంటే పరాయం. జ్ఞానంతం వచ్చిందా నీకు? ఇది ఇప్పుడు ఆవశ్యమిల్ల. అడుక్కు తింటే ఆవేశపడతావా? అదే. చిచి, పొద్దున ఎదవగల. ఇదిగో సత్యానందం, ఆ. నీకు ఈ విషయం తెలుసా? ఏంటో? మొన్న స్వామీజీ ఆకలి తట్టుకోలేక గడ్డి తినేసాడంట. అందులో ఎంతే ఉంది? రోజు నువ్వు పెడుతుంటే నేను తింటలేదు. నేను ఒప్పుకోను. అయితే ఓకే. అవును, అక్కడ ఏం చేస్తున్నావు? ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. ఏడ్సాలే. ఇదిగో సరోజిని గారు, మీ ఆయన ఏం ఆలోచిస్తున్నాడో నాకు డౌటేనండి. చూస్తుండండి, మీ నెత్తి మీదకి తెస్తాడు. బాగా చెప్పావు సత్యానందం. ఆడు చెప్పడం నువ్వు వినడం, నేను ఒప్పుకోను. అయితే ఓకే. బిపాస బిపాస ఏమండి బాగుందా? బిపాసకేం బాగానే ఉంటుంది. కాదు, అద్దం. నిన్ను బెల్లగొట్టారు వెళ్తీ. మ్, ఎవరొచ్చారే? మీరు చూస్తేనే బాగుంటుంది. నీ బాగుందాతో చస్తున్నాను. అయ్యో, ఇది వచ్చిందేటి? అసలే శంఖ మీద ఉన్నట్టుంది. ఏం కాలిందో ఏంటో, ఎలాగోలా మేనేజ్ చేయాలి. నేను ఇదంతా నా భ్రమ. దీని బాగున్న డైలాగులతో ఏదుందో ఏది లేదో కూడా తెలియట్లేదు. ఏమే, ఆ భానుమతి వస్తే నేను లేనని చెప్పు. అది కంచు కట్టలదే. నువ్వు బయటికి వెళ్ళి తలిపి. వద్దే, నన్ను వదిలే వెళ్ళకే. చలో. ఏమి అంత సంతోషంగా వెళ్ళిపోతున్నట్టు? బయటికి ఎడట్టుగా దొంగ మాటలు చెప్తావరా దొంగ నాయాల. పోలీసులు అలా తిట్టకూడదు, కళ్ళు పోతాయి చెల్లెమ్మ. కోట్లన్నా, యాడ్స్ అన్నా, ఎక్కడ్రా? అయ్య బాబాయ్, రోగం తీసింది. భార్యాభర్తల గొడవల మధ్యలో థర్డ్ పార్టీ వెళ్ళకూడదు. దానికి నేనే నిదర్శనం. 100 మర్డర్లు చేసిన వాళ్ళు కూడా పోలీసులు ఇలా కొట్టరు. ఏమండి
బాగుందా? బాగుందా అని అడుగుతావే ఈ టైంలో? నీకు ఇది ఏమన్నా బాగుందా? హాల్లో ఎందుకు పెట్టావు? ఇది ప్లాన్డా? బాగుందా? ప్లానా? నమస్కారం అయ్యా. నమస్తే. సెకండ్ ఫ్లోర్ ప్లాస్టింగ్ అయిపోయిందా? అయిపోయిందయ్యా. ఇవాళ భలే అందంగా కనిపిస్తున్నావు రంగి. రోజు చెప్పే మాటేగా. ఎరా తాపీ పని చేయమంటే తాపీగా దీన్ని బాగుంటున్నావా? తప్పు అయిపోయిందయ్యా. తప్పు అయిపోయిందా? ఇంకా ట్రయల్స్ లోనే ఉన్నాం అనుకుంటున్నాను. అయ్యా. ఎలా ఏదో పని చూసుకో, దాంతో కాదు. ఎవడరా కలిపింది? మాలు కలపడంలోనే మేస్త్రి గొప్పతనం, పనితనం తెలుస్తుంది. నీళ్లు కొట్టాలి. ఏంటే పొద్దున్నే ముఖం మీద కళ్ళాపు చెల్లావు? ఎంత పొద్దెక్కిందో కళ్ళు తెరిచి చూస్తారని. బంగారం లాంటి కళ కూల్చేసావు కదే. కలే కదా, మళ్ళీ కనొచ్చు. ఈ రోజైనా పనిలోకి వస్తారో రారో అని పెద్ద మేస్త్రి గారు కబుర్ చేశారు. చిచి, మనం ఒకరి దగ్గర పని చేయడం ఏంటి? మన దగ్గరే 10 మంది పని చేస్తారు. మీకేమన్నా పిచ్చా? పనికి వెళ్లకుండా తిని కూర్చుంటే పూట గడిచేది ఎలా? కంగారు పడకే. ఓ వర్షం కురవని రాత్రి ఆకాశంలో మెరుపు మెరిసింది. లక్ష్మీదేవి మన ఇంటి తలుపు తెరిచింది. బంగారు తాపితో తాపి పని చేసే రోజు దగ్గరలోనే ఉంది. బంగారు తాపి పెళ్ళ వంట మీద వేసిమెత్తు బంగారం లేదు గాని బంగారు తాపితో పని. వేసమెత్తే అంటే నిల్లువెత్తు బంగారంతో నీ ఒళ్ళంతా తాపి అదే తాపడం చేయించేస్తా. పాపిడి బిళ్ళ దగ్గర నుంచి సిగ్గిబిళ్ళ వరకు నీకేం కావాలో ఆర్డర్ ఇచ్చేసుకో. ఇదంతా నిజమే. నిజమే గానీ బొంత మీద కాల్ది. అమ్మో, 24 గంటలు ఈ పాత బంధ మీద తొంగపోతే హాయిగా మంచం మీద పడుకోవచ్చుగా. ఈ బొంతలో ఉన్న సుఖం బోడి ఆ మంచంలో ఏముంటది? అందుకే ఈ బొంత అంటే ఇష్టం. ఈ బొంతే నా ప్రాణం. ఈ బొంతే నాకు సర్వస్వం. నా బొంద. సర్లే, నువ్వు వెళ్ళి స్నానానికి నీ బొంద పెట్టు. అదే నీళ్ళు పెట్టు. మన భవిష్యత్ అంతా ఈ బొంతలోనే దాగుందని దానికేం తెలుసు? ఆడదాని నోట్లో నువ్వు గింజ కూడా నాందంటారు. అందుకనే నువ్వు ఇక్కడ ఉన్నట్టు దానికి చెప్పలేదు. తొందరపడకే, తొందరలోనే బయటికి తీసుకొస్తాను. 4 కోట్లు ఎంత ముద్దుగా బొజ్జలో దాచుకున్నావే. బొత్త